హాయ్ అండి, మన ఇండియన్స్ అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు సంధ్య ఛానల్. ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు, చూస్తున్నందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అనమాట. ఈరోజు అయితే విషయం ఏంటంటే, కువైట్లోని చాలా అంటే చాలా దూరం అనమాట. వెళ్ళి రావడానికే మినిమం ఒక 2-3 గంటలు పడుతుందంట. నాకైతే ఏం తెలియదు అది. అంటే ఓఫ్రా తెలుసు అసలు. ఓఫ్రా అంటే ఏంటంటే అండి, అక్కడ ఓన్లీ మనుషులు చాలా తక్కువ, మట్టి ఎక్కువ. ఇంకొకటి వచ్చి అక్కడ ఎడారులా ఉంటాయంటండి. ఆ ఎడారుల్లోని చాలామంది మరి కువైటీస్ ఒక ఇల్లులా కట్టి మనలాంటి వాళ్ళని అంటే పనికి పెడతారు కదా. అక్కడ బాయ్స్ ఎక్కువ ఉంటారు, లేడీస్ అయితే ఉండరు. అక్కడి నుంచి నాకు 2 ఫోన్లకి ఆర్డర్ వచ్చిందండి. 2 ఫోన్లు కాబట్టి నేను ఆ ఆర్డర్ని చూపిద్దామని నేను ఆఫర్ పెట్టిన ఆఫర్ వాళ్ళు చూసి మినిమమ్ అబ్దాలి అంటే అబ్దాలి, ఓఫ్రా, ఇంకోటి ఏదో ఉందండి సాద్ అబ్దుల్లా, అట్లా చాలా దూరం అనమాట. అక్కడికి డ్రైవర్ని అడిగితేనే కొంతమంది భయపడతారండి. ఎందుకంటే అక్కడ బాగా మట్టి ఎడారిలా ఉంటాయి కదా, దానివల్ల అందులోకి కారు కూడా వెళ్దంటండి. మనుషులు కూడా ఎక్కడో ఉంటారంట. కానీ చాలామంది మన ఇండియన్స్ ఏంటంటే పరిస్థితులు బాగోక ఇంటి దగ్గర అలాంటి ప్లేస్లో పని చేస్తున్నారు. కానీ మీకు విషయం తెలిసింది, మాలాగా ఇలా నలుగురిలో మధ్య పని చేస్తూ ఉండడం కన్నా అక్కడ పనిచేసే వాళ్ళు చాలామంది ఏమంటారు తెలుసా, ఇలా మనుషుల మధ్యలో ఉండి ఇబ్బందులు పడే కన్నా చక్కగా జంతువుల మధ్యలోని ఈ చెట్ల మధ్యలోనే ఉండడమే మాకు చాలా హ్యాపీ అని చాలామంది అంటే విన్నాను. అంటే వీడియోలో విన్నాను అనమాట. నేను డైరెక్ట్గా అయితే చూడలేదు. మనం కూడా ఎప్పుడు ఓఫ్రాకి వెళ్ళలేదు. ఒకవేళ ఓఫ్రా వెళ్ళాల్సి వస్తే కనుక ఖచ్చితంగా వెళ్తానండి, వీడియో కూడా చేస్తాను, మీరు అందరికీ చూపిస్తాను ఆ ఏరియా ఎట్లా ఉంటుంది అన్నది. కానీ ఈరోజు అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆర్డర్స్ దగ్గర నుంచి వస్తాయి, ఎక్కువ వస్తాయి నాకు. కానీ ఓఫ్రా నుంచి రావడం తక్కువ. ఒకవేళ వచ్చిన డ్రైవర్లు వెళ్ళనని కళాఖండిగా చెప్పేస్తారండి. కానీ ఈరోజు మా డ్రైవర్ అయితే నేను వెళ్తాను, నువ్వు రెడీ చేయి అన్నాడు. అందు గురించి 2 ఫోన్లు రెడీ చేస్తున్నాను. చూడండి, ఇదైతే రెడ్మీ 12 అనమాట. అదిగో 12 6+6 12 GB ర్యామ్ 128 స్టోరేజ్. దీనికి ఫ్రీ గిఫ్ట్లు కూడా పెట్టాను. వాళ్ళకి ఇవి కూడా పంపిస్తున్నాను అనమాట. వాళ్ళైతే మన తెలుగు వాళ్ళు కాదండి, హిందీలో మాట్లాడారు. ఇంకో బాయ్ కూడా వస్తున్నారు. క్యా चाहिए? ये अपना इधर से लेके गया, महीना नहीं हुआ फोन और ये कवर खत्म हो गया। खत्म होता है ना वो? कैसे होता है? वो पानी का हाथ ही नहीं लगता है इसमें। भाई मैं मोबाइल के लिए तो आपको 1 साल का वारंटी दे सकता है, कवर के लिए कौन दिएगा भाई? कवर के लिए, ग्लास के लिए नहीं दे सकता है ना। महीना और 2 महीना कवर के लिए कोई भी वारंटी नहीं दिएगा। अच्छा। कैसे पूछेगा? मेरे को समझ नहीं आता है। किसी को भी ऐसा भरोसा नहीं दे सकता। कवर आज वो लेदर वाला है, जरूर खत्म होता है। ये तो 3 महीना 4 महीना ऐसा यूज करेगा तो भी ये खराब नहीं होता है, नहीं टूटता है। प्लास्टिक है, वो लेदर है ना। अभी क्या करेगा ना ये लेने का। వాళ్ళకైతే నేను కవర్ అయితే ఇస్తున్నానండి, ఓకేనా. ఏ కలర్స్ కూడా నేనే చూస్ చేసి ఇవ్వాలి. మీరే చెప్పండి, నేనేమైనా మాట్లాడింది తప్ప? ఎవరైనా సరే ఫోన్కి అయితే నేను 1 ఇయర్ వారంటీ ఇచ్చి లోపల ఏ ప్రాబ్లం వచ్చినా సరే నేనైతే మార్చి ఇవ్వడం జరుగుతుంది. అంటే రిపేర్ చేసి ఇవ్వడం, ఫోన్ మార్చి ఇవ్వడం కాదు, సారీ, రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కానీ గ్లాస్ కోసం ఎవరు ఇస్తారండి? గ్లాస్కి, కవర్కి వారంటీలు ఎవరైనా ఇవ్వగలుగుతారా? ఏదైనా తప్పుగా మాట్లాడుంటే ఏమనుకోవద్దు. నేనైతే గ్లాస్ కూడా వేసి ఇచ్చేస్తాను. బోలో భాయ్, అభి मेरे को थोड़ा काम है, क्या चाहिए? मुश्किल नहीं, आपको चाहिए तो दूसरा कवर चाहिए तो मैं दिखाएगा. నేనేమైనా తప్పుగా మాట్లాడినా, కోపంగా మాట్లాడినా సారీ అండి, ఏమనుకోవద్దు. కానీ ఏమో నాకు అర్థం కాదు. ఇలా అడిగితే మరి నేను సమాధానం ఎట్లా చెప్పనండి? నేనైతే ఇప్పుడు కస్టమర్కి ఏదైనా డెలివరీ వచ్చిందనుకోండి, నాకు ఏం చేస్తానంటే వాళ్ళకి ప్రతిదీ గ్లాస్ వేసేసి
జీమెయిల్ చేయమంటే జీమెయిల్ చేసేసి నేను ఇచ్చేస్తాను అనమాట వాళ్ళకి. సునియే బి కిసబియద్ మాకున్నాడండి ఒకడు ఇక్కడ, ఇది మసిరి కూడా అనమాట. కాఫీ ఇగో ఇది కవర్లో తింటాడండి. సే హాయ్, హలో సే హాయ్. ఇక్కడ ఈ మాల్లోని సెక్యూరిటీ అనమాట. కవర్లు అన్నీ పట్టుకెళ్ళి తినేస్తాడండి. ఏం చేస్తాడు అన్నది నాకు తెలియదు, కానీ రోజు కవర్ల కోసం వస్తాడు. ఆడికి నాకు అస్తమాట గొడవ అయిపోద్ది. కాకపోతే వీడియో చేస్తున్నాను కదా, సైలెంట్గా ఇచ్చేసాను అడగకుండా. ఆర్డర్ కోసం మాట్లాడుకుందామండి ఇప్పుడు. నేను చూడండి వాళ్ళకి ఏం ఫ్రీ ఇచ్చాను. ఇప్పుడు గ్లాస్ వేసేసాను. ఓకే, నేను బాగా వేసి చూపిస్తానండి. మళ్ళీ సగం సగం ఎయిర్ వదిలేసేవండి సిస్టర్ అంటారు. ఆర్డర్స్ అన్నీ నేనే ప్రిపేర్ చేసుకుంటానండి. ఆన్లైన్లో నేనే పెట్టుకుంటాను. అంటే ఇక్కడ ఇండియాలో అయితే మనకి యూట్యూబ్, ఇన్స్టా ఎట్లాగా, ఇక్కడ టిక్ టాక్ అయితే ఇండియాలో బ్యాన్ అయింది కాబట్టి ఇక్కడైతే టిక్ టాక్లో నేను పెడతా ఉంటాను. ఆర్డర్ వస్తూ ఉంటుంది, నేను రిసీవ్ చేసుకొని ఇట్లా ఆర్డర్ అంతా రెడీ చేసేసి ప్యాక్ చేసేసి పంపించేస్తాను. బిల్లు వేసేసి చూడండి. ఫోన్ మీద గ్లాస్ అయితే వేసాను. ఫోన్ అయితే ఇప్పుడు నేను ఓపెన్ చేసే ఇస్తానండి. ఎందుకంటే చాలా మందికి కొత్తగా ఫోన్ ఓపెన్ చేసుకోవడం రాదు. నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి ఎట్లా ఓపెన్ చేయాలన్నది. కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయి ఓపెన్ చేసుకోవడం రాక వాళ్ళు ఏం చేస్తున్నారంటే డబుల్ ట్యాప్ నొక్కేస్తున్నారు. అప్పుడు ఫోనే ఆన్ అవ్వట్లేదు. ఒక తెలుగు ఆవిడ అట్లా చేసిందనమాట. నేనైతే ఖచ్చితంగా ఓపెన్ చేసి అయితే ఫోన్ ఇస్తాను. చూడండి కెమెరా కూడా ఎంత బాగుందో. రెడ్మీలోని కెమెరా కూడా బాగుంటుందండి. చూడండి ఇది బ్యాక్ కెమెరా అనమాట. దీనికి ఆఫర్ ఏమేమి ఇస్తున్నాను తెలుసా వాళ్ళకి? ఫోను, గ్లాస్ ఆల్రెడీ వేస్తాను, కవరు, ఇంకోటి వచ్చి ట్రిమ్మరు, ఇంకోటి వచ్చి ఏంటో తెలుసా బ్లూటూత్ అండి. చాలా బాగుంటుంది. బ్లూటూత్తో పాటు నేను ఇంకోటి ఇస్తానని చెప్పాను వాళ్ళకి. అది ఏంటంటే బ్లూటూత్ కవర్ కూడా ఇస్తానని చెప్పానండి. రెండు ఫోన్లు కాబట్టి బ్లూటూత్ కవరు, ఇవి రెండు ఫోన్లు కదా, రెండు ఫోన్లకి 2 బ్లూటూత్లు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంకోటి వచ్చి ట్రిమ్మరు, కవరు, దానికి ఒక కవరు, దీనికి ఒక కవర్. అంటే ఇట్లా రెడీ చేశాను. ఓకేనా, ఇదంతా రెడీ చేసేసి ప్రిపేర్ చేసేసి ఒక బ్యాగ్లో పెట్టేసి ఇచ్చేస్తాను. ఆల్రెడీ ఓపెన్ చేస్తాను కాబట్టి మీకు చూపించాను కదా. నేనైతే స్విచ్ ఆఫ్ చేసేస్తాను అనమాట. స్విచ్ ఆఫ్ చేసి ఇస్తానండి. స్విచ్ ఆఫ్ చేయకుండా అయితే ఇవ్వను. అసలు చాలా దూరం పట్టుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏమీ ప్రాబ్లం లేకుండా నేనైతే అన్నీ చెక్ చేసి ఇస్తానండి. ఎందుకంటే ఇక్కడ కైతానికి దగ్గరలో వాళ్ళు అనుకో అస్తమాటు రావచ్చు నా దగ్గరికి, కానీ అది ఓఫ్రా కాబట్టి అంత దూరము మళ్ళీ రాలేరు. మనిషి వెళ్ళాలంటేనే మినిమం ఒక 5 kg 8 kg తీసుకుంటారండి. కాకపోతే ఏంటంటే నేను ఇప్పుడు అతను మనకి కొంచెం 2 ఫోన్లు తీసుకుంటున్నాడు కాబట్టి నేను ఓన్లీ 3 kg తీసుకుంటున్నాను అక్కడికి. ఓకేనా, ఇంత ముందైతే నాకు గ్లాస్ వేయడానికి మినిమం ఒక 30 minutes అయినా పట్టిదండి. అంటే మనకి కొత్త కాబట్టి అప్పుడు. ఇప్పుడైతే ఒక నిమిషంలో వేసేస్తున్నానండి. ఎందుకంటే వేసి కొద్దీ సీనియారిటీ పెరుగుతుంది కదా. అయిపోయిందండి, ఆర్డర్ అంతా రెడీ అయిపోయింది. చూడండి 2 పీసులో రెడీ చేస్తాను. ఇప్పుడు మా డ్రైవర్ వచ్చి పట్టుకొని వెళ్ళిపోతాడు. ఇది ఓఫ్రాకి వెళ్ళే ఆర్డర్ అండి. ఇంకా ఎవరికైనా సరే ఆర్డర్లు కావాలంటే తొందరగా నాకు ఫోన్ చేసేయండి. ఓకేనా, నా ఫోన్ నెంబర్ వచ్చి ప్లస్ యాడ్ చేసి 965 యాడ్ చేసి 65856332. ఓకేనా, బాయ్.